బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జపాన్ మరోమారు వినాశనకరమైన భూకంపంతో అతలాకుతలమైంది. జపాన్ ఈశాన్య తీరంలో భారీ తీవ్రతతోటి భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం భూకంప కేంద్రం మిసావా నగరానికి ఈశాన్యంగా దాదాపు 70 నుంచి 73 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం చాలా బలంగా ఉండడం వలన అనేక ప్రాంతాలలో భవనాలు కంపించాయి, భయాందోళనలు కలిగించాయి. భూకంపానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా అవుతున్నాయి. హచినోహే నగరంలో భూకంపం షిండో స్కేల్ పైన గరిష్టంగా 6గా నమోదైందని, ఇది చాలా శక్తివంతమైనదని కూడా భావిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. హుక్కైడో, అమోరి, ఇవాటే ప్రిఫెక్చర్లకు వెంటనే సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడింది. 3 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఇప్పుడు ఎగిసిపడ్డాయి. మియాగి, ఫుకుషిమా ప్రిఫెక్చర్లు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. తీర ప్రాంత నివాసితులు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని కూడా స్థానిక అధికారులు కోరారు. భూకంపం కారణంగా పసిఫిక్ తీర ప్రాంత కమ్యూనిటీలలో 23 మంది వరకు గాయపడినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక ఈ శక్తివంతమైన భూకంపం అమోరి ప్రిఫెక్చర్ తీరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో సంభవించింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో హుక్కైడో, ఇవాటే వంటి పొరుగు ప్రాంతాలు కూడా ప్రకంపనలతో వణికాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో 90,000 మంది ప్రజలు అత్యవసరంగా ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చింది. అదృష్టవశాత్తు అంచనా వేసినంత భారీ సునామీ తరంగాలు కాకుండా గరిష్టంగా 70 సెంటీమీటర్ల తరంగాలు మాత్రమే నమోదయ్యాయి. ఇక అసలు జపాన్ను ఇంత తరచుగా భూకంపాలు రావడానికి ప్రధాన కారణం జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని 90% భూకంపాలు సంభవిస్తాయి. జపాన్ ఖచ్చితంగా 4 ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల కలిసేటువంటి అంచనా ఉంది. ఈ ప్లేట్లో నిరంతరము ఒకదానికొకటి ఢీకొంటూ లేదా ఒకదాని కిందట ఒకటి జారిపోతూ ఉంటాయి. సో ఈ కదలికల వల్ల పేరుకుపోయిన శక్తి ఒక్కసారిగా విడుదలైనప్పుడు మనకు భూకంపాలు సంభవిస్తాయి. అందుకే జపాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి భూకంప మండలాలలో ఒకటి. అయితే జపాన్ దేశం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్మాణ సాంకేతిక మరియు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కలిగి ఉంది. అందుకే పెను ప్రమాదాల నుంచి కూడా ఈజీగా బయటపడగలుగుతుంది. ఏదేమైనా కూడా మరొకసారి అక్కడ భూకంప తీవ్రత అనేది భారీగా కనిపించడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఉలిక్కిపడ్డారు. వరుస భూకంపాలు వారికి అలవాటుగా మారినప్పటికీ కొన్ని సందర్భాలలో వచ్చేటువంటి ప్రకంపనల తీవ్రత అనేది వారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. దానికి కారణంగా వచ్చేటువంటి సునామీ హెచ్చరికలు అనేటివి మరింత ఆందోళనకు గురి చేస్తుంటాయి. గతంలో సునామీతోటి జపాన్ ఎంత అతలాకుతలమైందో మనందరికీ తెలిసిందే. కానీ ఈ సునామీ హెచ్చరికలు అంత తీవ్రత లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం అక్కడ.